స్త్రీలు సత్యం తెలుసుకుంటే ఈ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ స్వాతంత్రం ప్రభువులో మీరు పొందుకున్నాక మీరు తప్పకుండా పురుషులు ఏ విధంగా సేవ చేస్తున్నారు, కొన్నిసార్లు అంతకంటే అధికంగా దేవుని నియమాల్లో ఉండి కుడికి ఎడకు తొట్టిల్లకుండా పాపము చేయకుండా పరిశుద్ధమైన ఘటముగా మీ శరీరాలను కాపాడుకొని యజమాని చేతిలో అర్హమైన పాత్రలుగా ఉంటే గొప్ప పరిచర్య మీకు అందిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆమె స్త్రీలను పురుషులను ఆ గ్రామంలో ఉన్న వారిని అందరినీ యేసుప్రభు పాదాల దగ్గర నడిపించింది. వారు ఏమంటున్నారో తెలుసా? నిజముగా ఇతను ఎవరు? లోకరక్షకుడు అని నోటితో ఒప్పుకుంటున్నారు. ఆ వచనం చూడండి ఎక్కడుందో. యోహాను 4:42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. నేను ఒక కమెంటరీలో చదివినాను, దాదాపు 5 గ్రామాల నుండి మనుషులను తీసుకొచ్చిందండి. కోకొల్లు ప్రజలు యేసుప్రభు పాదాల దగ్గర ఆమె నడిపించిందండి. ఒక్కరికన్నా సువార్త మీరు చెప్తున్నారా? ఇంట్లో పనిచేసి మీకు చాకిరి చేసి అమ్మాయికి ఎప్పుడైనా యేసుప్రభు గురించి చెప్పినావా? నీకు ఆ మనస్సు ఉంటే తప్పకుండా దేవుడు నేను వాడుకుంటాడు. హల్లెలూయా. నా పని కాదు అది, పాస్టర్ పని అనుకోకు. చీకట్లో చిరుదీపంగా నన్ను వాడుకో ప్రభువా. నేను ఎప్పుడు అడుగుతాను దేవుని, నాయనా నేను 33 సంవత్సరాలు నా సేవా జీవితంలో నువ్వు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. బ్లెస్డ్ ఈస్ ద పర్సన్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. నేనైతే చెప్పగలను సాక్ష్యం. చాలా ఆంక్షలు ఉండేది నేను సేవకు బయలుదేరినప్పుడు. చాలా ఇరుకాటం, ఇంట బయట పోరు, ఆపే బ్యాంకులో మంచి పదవి ఉన్నది, చిన్న పిల్లలు 3 ఉన్నారు, అయ్యగారు ఎయిర్ ఇండియాలో పనిచేస్తారు. అందరూ అంటున్నారు సేవ వద్దు, ఉద్యోగానికి రాజీనామా ఇద్దామంటే వద్దు ఈ ఉద్యోగం మళ్ళీ దొరకదు, ఎన్ని ఎగ్జామ్లు రాస్తే బ్యాంక్ ఉద్యోగం దొరుకుతుంది అని ఇలాగ చెప్పి నన్ను నిరాశపరిచినారు. కానీ యేసు ప్రభు పేరట నేను ప్రార్థించినాను. ఇంకొక గొప్ప మర్మం ప్రతి స్త్రీ గమనించాలా, ఆయన పేరట నువ్వేదడిగిన ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మీ సంతోషం సంపూర్ణమవునట్లు అడుగుడి మీకు ఇవ్వబడు.